ఇప్పుడు చికెన్ పచ్చడికి మెజర్మెంట్స్ అనేది మీకు చెప్తాను. నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కేజీ కొలతతో చెప్తాను. 1 కేజీ చికెన్ తీసుకుంటే 100 గ్రామ్స్ కారం తీసుకోండి, 75 గ్రామ్స్ ఉప్పు తీసుకోండి. ఉప్పు కూడా పచ్చడి ఉప్పు అయితేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. 1/2 కప్పు మసాలా పొడి తీసుకోవాలి. 1 కప్పు వెల్లుల్లిపాయలండి, ఇవి కూడా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. కప్పు నిమ్మరసం. ఆయిల్ అనేది చూసి వేసుకోండి. ముక్కలు వేపేటప్పుడు నేను కొద్దిగా ఆయిలే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పచ్చడిలో పచ్చి నూనె వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. పచ్చడి ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా అంతా కూడా కలుపుకోవడమే. నేను ఇందులో అల్లం వెల్లిపాయ కూడా 1 స్పూన్ మోతాదులోనే తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు కప్పు మోతాదులో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా అంతా కూడా కలుపుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే మాత్రం